ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి కొన్ని సంగతులు నేర్చుకున్నాం తండ్రి. అలాగే మరికొన్ని విషయాలు చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేయమని మహిమా గంధ ప్రభావం మీరే పొందాలని కోరుతూ యేసునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు కూడా బైబిల్లో నుండి మరి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నామండి. అలాగే మరికొన్ని విషయాలు ఈ రోజున బైబిల్లో నుండి మనం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని వలనరా, ఏదైనా ఒక గ్రంథం అనేది గ్రంథ రాజ్యం అవ్వాలంటే ఆ గ్రంథం అనేది ఎలా ఉండాలండి? అంటే గ్రంథ రాజ్యం అంటే గ్రంథాలన్నిటికీ కూడా రాజు. గ్రంథరాజు అంటే ఏంటండి? గ్రంథాలన్నిటికీ కూడా రాజు. మరి ఏ బుక్ అయినా ఏ పుస్తకమైనా కూడా గ్రంథరాజం అవ్వాలంటే దానికి కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. ఉదాహరణకి ఏ వ్యక్తి అయినా స్టేట్ ర్యాంక్ కొట్టాలి అంటే అతనికి అన్ని సబ్జెక్టులో కూడా మార్కులు ఎక్కువ అనేది రావాలండి. అప్పుడే అతను స్టేట్ ర్యాంక్ అనేది సాధిస్తాడు. అలా కాకుండా కేవలం కొన్ని సబ్జెక్ట్స్లో, ఉదాహరణకి 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి అన్ని సబ్జెక్టులో వస్తాయండి, లేదా కొన్ని సబ్జెక్టులోనే వస్తాయా? అన్ని సబ్జెక్టులు కూడా 95, 98, 99 ఇలా వస్తే స్టేట్ ర్యాంక్ వస్తుంది. అలా కాకుండా తెలుగులో 98, హిందీలో 97 వచ్చి మ్యాథ్స్లో 52 అలా వచ్చి తీరుకోండి, అతను స్టేట్ ర్యాంక్ అనేది కొట్టలేడండి. అలాగే బైబిల్లో కూడా చూసుకుంటే బైబిల్ అనేది గ్రంథరాజ పుస్తకం అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నామండి. అంటే గ్రంథాలన్నిటికీ కూడా రాజు. ఎలా అయిందంటే బైబిల్లో ప్రతి దాని గురించి కూడా మనం మొన్న పాఠాలు రాసినప్పుడు సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్. దీనికి మనం సకల శాస్త్రాలను బైబిల్ అధిగమించిందని ఎలా చెప్పగలమని క్వశ్చన్ ఇస్తే ఏం చెప్తారు దానికి ఆన్సర్? సకల శాస్త్రాలను కూడా అధిగమించినది బైబిల్ అని నీవు ఎలా నిరూపిస్తావంటే ఏం రాస్తావు? ఏం రాస్తారండి? అంటే ఈ యొక్క సృష్టిలో ఉన్న సకల శాస్త్రాలు కూడా, సకల శాస్త్రాలకి కూడా పుట్టింది లేదంటే బైబిల్. అంటే ఏ శాస్త్రం వచ్చినా కూడా బైబిల్లో నుండే వచ్చిందని మనం చెప్పొచ్చండి. ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు కూడా ఒక మాట వ్రాసారండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ఇదియుగాక నా కుమారుడా, నా ఉపదేశములు వినుము. పుస్తకములు చాలండి. పుస్తకములు అధికంగా రచింపబడును. చాలండి. పుస్తకములు అధికంగా రచింపబడును, దానికి అంతము లేదు. అంటే పుస్తకాలు అనేవి ఎప్పుడు కూడా కొత్తవి రచించబడుతూనే ఉంటాయండి. అంటే ఎవరో ఒకళ్ళు రచయితలు పుస్తకాలు అనేవి రాస్తూనే ఉంటారు, వాటికి అంతం అనేదే లేదు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా పుస్తకాలు అనేవి రాస్తూనే ఉంటారండి. పుస్తకాలు అనేవి రాస్తూనే ఉంటారు.
కానీ వీటన్నిటినీ దాటి ఇప్పటికే రచింపబడిన పుస్తకాల్లో బైబిల్ అనేది అగ్రస్థానానికి చేరుకుందని మనం ఎన్నోసార్లు మనం విన్నామండి. ప్రపంచంలో కూడా అతి పెద్ద లైబ్రరీ ఏదంటే బ్రిటిష్ లైబ్రరీ. అక్కడ ఎన్నో కోట్ల పుస్తకాలు ఉంటాయి. వాటన్నిటిలో కూడా బెస్ట్ గ్రంథరాజ గ్రంథం ఏదంటే బైబిల్. కాబట్టి ఈ బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి దీని గురించి మనం కంపల్సరీ మనం నేర్చుకోవాలండి. కాబట్టి ఈ రోజున బైబిల్లో నుండి మరి గ్రంథరాజ పుస్తకమైన ఈ యొక్క బైబిల్లో నుండి కొన్ని సంగతులు మనం ఈరోజు మనం నేర్చుకుందామండి. ప్రియమైన దేవుని వల్లరా, ఈ రోజున మనిషికి దేవుని యొక్క ప్రణాళికలు అనేవి అర్థం కావట్లేదండి. మనిషికి దేవుని యొక్క ప్రణాళికలు అనేవి సరిగా అర్థం కావట్లేదు. మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు, మళ్ళీ కొంతమంది కొత్త వ్యక్తులు పుడుతున్నారు, చనిపోతున్నారు. మరి ఇదేంటి, మనిషి ఎలా చనిపోతున్నాడు అని డాక్టర్ గారిని అడిగామనుకోండి, అసలు మామూలుగా మనిషి ఎలాంటి యాక్సిడెంట్ అలాంటివి జరగకుండా న్యాచురల్గా అసలు ఎందుకు చనిపోతున్నాడు అంటే డాక్టర్స్ ఏమని చెప్తారంటే, మరి అతనిలో ఉన్న డిఎన్ఏ అనేది, అంటే కొంతమంది చెప్పిన డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, మనుషుల్లో డిఎన్ఏ ఉంటుంది, ఆ డిఎన్ఏ అనేది కొంతకాలమే వర్క్ చేస్తుంది, తర్వాత వయసు కాలం గడిచే కొద్దీ, వయసు పెరిగిన కొద్దీ ఆ డిఎన్ఏ అనేది సరిగ్గా వర్క్ చేయదు, అందుకే మనిషి చనిపోతున్నాడని కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే, మరి మనిషిలో అవయవాలు, కణజాలాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ యొక్క కణజాలాలు అనేవి కొంతకాలానికి కుంచుకుపోతాయి, కొంతకాలానికి సరిగా అవి పనిచేయవు, ఆ విధంగా మనిషి అనేది చనిపోతున్నాడని మరి కొంతమంది చెప్తున్నారండి. కాబట్టి బైబిల్లో మనం చూసుకుంటే ఆది కాండంలో దేవుడు ఈ యొక్క సర్వ సృష్టిని కూడా చేసినప్పుడు అన్నిటినీ చేసినట్టుగా దేవుడు మనిషిని మాత్రం చేయలేదండి. మనిషిని చేసినప్పుడు దేవుడు చాలా కేర్ తీసుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అలాగే ఆదాము నుండి హవ్వని చేసినప్పుడు కూడా దేవుడు చాలా కేర్, అంటే చాలా జాగ్రత్త అనేది తీసుకున్నట్టుగా మన బైబిల్లో చూస్తామండి. అంటే అన్నీ చేసినట్టుగా మాత్రం దేవుడు మనిషిని చేయలేదు. ఎందువల్లంటే దేవుడు మనిషికి ఒక ప్రాముఖ్యత అనేది కలగజేస్తూ ఉన్నాడండి. ఈ సృష్టిని అంతటినీ కూడా చేసిన అన్నిటిలో కూడా, సర్వ సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఎవరి కోసం అంటే మనిషి కోసమేనండి, మన కోసమేనండి. కాబట్టి దేవుడు మనకి ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా మన యొక్క నిర్మాణం చేసినప్పుడు కూడా దేవుడు చాలా కేర్ తీసుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. మరి ఈ ఆకారాన్ని వదిలేసి మనం వెళ్ళిపోతున్నాము అంటే కొంతకాలానికి ఈ యొక్క ఆకారాన్ని దేవుడు నిర్మించిన ఈ యొక్క ఆకారాన్ని వదిలిపెట్టేస్తాం. చనిపోయినప్పుడు వదిలిపెట్టేస్తున్నాం, ఆత్మ అనేది వెళ్ళిపోతుంది. ఇందుకేనా దేవుడు మనిషిని చేసింది అంటే, ఇలా కొంతమంది ఏమంటారంటే ఇలాంటి దేహాన్ని దేవుడు చేసింది, ఏముంది దేవుడు చేసిన నిర్మాణం కూడా మట్టిలో కలిసిపోతుంది కదా, అంతేనా, మానవ దేహానికి ఏమీ కూడా ఇంపార్టెన్స్ అనేది లేదా అని కొంతమంది అంటూ ఉంటారండి. కానీ మన దేహం అనేది అలాంటిది కాదండి. మన దేహం అనేది అలాంటిది కాదు. ఉదాహరణకి మనం ఏదైనా ఒక ఇల్లు అనేది నిర్మించుకునేటప్పుడు, ఒక ఇంటిని కట్టుకునేటప్పుడు దానికి ముందుగానే ఒక డిజైన్, ఒక ప్లాన్ అనేది వేస్తామండి. ఇంజనీర్ని కానీ లేకపోతే టాప్ మేస్త్రి కానీ పిలిపించి, మాకు ఇలా
2 బెడ్రూములు ఉండాలి, అలాగే ఒక కిచెన్ ఉండాలి, ఎల్ షేప్లో హాల్ ఉండాలి, ఈ సైడ్ బాత్రూమ్ రావాలి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ వేసుకొని దాని ప్రకారం ఇల్లు అనేది కట్టడం అనేది ప్రారంభిస్తామండి. మరి దేవుడు ఈ యొక్క మానవ ఆకారాన్ని కూడా చేసినప్పుడు దేవుడు కూడా ముందస్తుగానే ఆయన ఒక మనసులో నేను తాను నిర్మించుకున్న అంటే మానవుని యొక్క దేహంలో తను కూడా ఉండాలని, ఇల్లు అనేది మనం ఉండాలని కట్టుకుంటాం కదండి, అలాగే దేవుడు కూడా తన యొక్క పిల్లల యొక్క దేహంలో తను ఉండాలని దేవుడి యొక్క నిర్మాణాన్ని చేయడం అనేది జరిగిందండి. అంటే మన యొక్క దేహం అనేది అంత ఈజీది కాదండి. ఏదో చనిపోయిన తర్వాత మన యొక్క దేహం అనేది మట్టిలో కలిసిపోద్ది అనుకుంటారండి. ఇది దేవుడు మనలో ఉండటానికి దేవుడు నిర్మించుకున్నాడు, మనల్ని దేవుడు నిర్మించుకున్నాడు. కాబట్టి మన యొక్క దేహం అనేది అంత ఈజీగా దేవుడు చాలా సింపుల్గా నిర్మించలేదండి. దీన్ని నిర్మించడానికి కూడా దేవుడు ఎంతో ముందస్తు ప్రణాళిక అనేది ముందస్తు ప్రణాళిక అనేది వేసుకున్నారండి. కానీ ఈ విషయాలు తెలియక చాలా మంది సినిమాల్లో కూడా చస్తే ఏ గొడవ లేదు, చస్తే ఏ గోళ లేదు అని వీళ్ళు ఎవరైనా చూసి వచ్చారండి? ఎవరు చూసి వచ్చారా? ఎవరు కూడా చూడాల. కానీ వీళ్ళకి ఏదన్నీ కూడా తెలిసినట్టుగా ఈ విధంగా చనిపోయిన తర్వాత కూడా ఏమీ లేదని చాలా మంది భావిస్తూ ఉంటారండి. దేవుడు ఈ యొక్క ప్రకృతిలో చూసుకుంటే దేవుడు ఈ ప్రకృతిలో ఎన్నో పెట్టాడండి మన కోసం. దేవుడు ప్రకృతిలో ఎన్నో పెట్టాడు. ఉదాహరణకి ఒక గొంగళి పురుగు, దాని యొక్క జీవితాన్ని చూస్తే గొంగళి పురుగు ఎలా ఉంటుందండి? దాని మీద నోగుండి అది చూడడానికి కూడా చాలా అసహ్యంగా, అన్ని గొంగళి పురుగులు కూడా ఒకేలా ఉండవండి, అన్నీ కూడా ఒకేలా ఉండవు. దాని నిర్మాణాన్ని ఎవరు చేశారు? దేవుడే చేశాడు. అంటే ముందస్తుగా, అంటే గొంగళి పురుగు నిర్మాణం కూడా ముందుగానే దేవుడు ఇలా ఉండాలని ముందుగానే, అంటే ప్రకృతిలో ఏదున్నా కూడా దేవుడు ముందుగానే ముందస్తు ప్రణాళికలు దేవుడు అనుకున్నాడే. మరి ఈ గొంగళి పురుగు గొప్పదా? మనం గొప్పవాళ్ళమా? మనమే గొప్పవాళ్ళం. దాన్ని ముట్టుకుంటే దురద వస్తుంది, మనల్ని ముట్టుకుంటే దురద రాదు. అంతేనండి తేడా? అంతేనా? తర్వాత గొంగళి పురుగు ఒక గూడు అనేది కట్టుకుంటుందండి. కట్టుకున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ కట్టుకున్నప్పుడు ఆ యొక్క గూడు నిర్మించడంలో తన యొక్క గూడు కట్టుకున్నప్పుడు తనను తాను సమాధి చేసుకుంటుందండి. తనను తాను సమాధి చేసుకుంటుంది. మరి ఇదంతా కూడా చేసింది ఎవరు? ఇదంతా కూడా చేసింది ఎవరంటే దేవుడు అండి. అందులో నుండి ఒక అందమైన సీతాకోక చిలుక అనేది వస్తుంది. ఇలా దేవుడు ప్రకృతిలో ఎన్నో చూపెట్టినప్పటికీ కూడా మనిషి అనేది నమ్మడం లేదండి. అంటే గొంగళి పురుగుకి మరో జీవితం ఉందా? ఉంది. అలాగే మనము ఎన్నో రకాల విత్తనాలు నేలలో నాటుతామండి. అన్ని విత్తనాలు ఒకేలా ఉండవు. ఒకేలా ఉంటాయండి? ఒకేలా ఉండవు. అలాగే విత్తనాలన్నీ కూడా ఒకేలా ఉండవు కాబట్టి విత్తనాల నుండి మొలకెత్తే మొక్కలు లేదా చెట్లు కూడా ఒకే రకంగా ఉండవు. విత్తనాలు వేరు వేరు, ఆ విత్తనాల నుండి వచ్చే చెట్లు కూడా మొక్కలు కూడా వేరువేరుగా ఉంటాయి. అంటే విత్తనం అనేది నేలలో పెట్టిన తర్వాత ఏమైందంటే అది చనిపోతుందండి. అలా చనిపోయిన దానికి ఈ యొక్క నేల అనేది జీవం అనేది ఆ యొక్క విత్తనానికి, చనిపోయిన దానికి జీవాన్ని దయచేస్తుందండి. అలా జీవాన్ని దయచేసినప్పుడు అది ఒక మహావృక్షంగా మారుతుంది. ఇవన్నీ కూడా దేవుడు ఈ యొక్క ప్రకృతిలో పెట్టాడండి.
తన యొక్క పిల్లలు నేను చేసే వీటినన్నా చూసి నన్ను నమ్ముతారు. అలాగే తన యొక్క పిల్లలకి మరొక బ్రతుకు కూడా ఉంది అని తెలియజేయడానికి దేవుడు ఇవన్నీ కూడా ఈ యొక్క సృష్టిలో పెట్టడం అనేది జరిగిందండి. కాబట్టి అదే ప్రకృతిలో మనిషిని దేవుడు చేశాడండి. ఇదే ప్రకృతిలో మనిషిని కూడా దేవుడు చేశాడు. మానవుని కోసం ఈ యొక్క సర్వ సృష్టి కూడా ఇవ్వబడిందండి. కాబట్టి మనిషికి కూడా ఏముందంటే మరో బ్రతుకు ఉంది. మనిషికి కూడా ఏముందంటే పునరుత్థానం అనేది ఉంది అనేది తెలియజేయడానికి దేవుడు ఈ యొక్క సర్వ సృష్టిలు ఇవన్నీ కూడా పెట్టడం అనేది జరిగిందండి. దీని గురించి మనం చూసుకుంటే మీ అందరికీ కూడా వజ్రాలు తెలుసు కదండి. వజ్రం ఎలా తయారైద్ది? వజ్రం ఎలా తయారైద్దండి? దేని నుండి తయారైద్ది? వజ్రం అండి బొగ్గు నుండి తయారైద్దండి. అంటే కార్బన్ యొక్క పదార్థం. ఈ వజ్రం అనేది ఇప్పుడు బొగ్గు అనేది నల్లగా నిగనగలాడిద్ది, వజ్రం అనేది దగదగలాడిద్ది. ఇది నిగనగలాడిద్ది, అది దగదగలాడిద్ది. దేని స్మగ్లింగ్ చేస్తారు? వజ్రాల్లో స్మగ్లింగ్ చేస్తారు. ఎందువల్లంటే వజ్రం అనేది చాలా విలువైనది. ఎందుకు వజ్రం విలువైందండి? ఎందుకు వజ్రం విలువైంది? ఇక్కడ వజ్రం ఎందుకు విలువైందంటే ఇది కాంతిని పరావర్తనం చేస్తుందండి. దాని మీద లైట్ పడినప్పుడు అన్ని వైపులకి కూడా ఆ లైట్ రే అనేది రిఫ్లెక్ట్ అవుతుందండి. సో అందువల్ల వజ్రం అనేది చాలా కాస్టెంట్. ఈ యొక్క వజ్రం అనేది కూడా మరి ఎలా తయారైందంటే భూమిలో నుండేనండి. అన్నీ కూడా పలానా చోట పలానా ప్రాంతంలో పలానా జిల్లాలో వజ్రాలు ఉన్నాయి అని తెలిసిన తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే నెమ్మదిగా త్రవ్వకాలు అనేది చేపడుతూ ఉంటారండి. త్రవ్వకాలు ఫలానా రాయలసీమ ఏరియాలో వజ్రాలు ఉన్నాయంటే ఒక రైతు యొక్క పొలంలో వజ్రాలు ఉన్నాయి. ఇది ఎక్కడ ఉన్నదంటే భూమి యొక్క చాలా లోతు పొరల్లో, భూమి యొక్క చాలా లోతైన ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణోగ్రత, అధిక పీడనము, అలా కొన్ని వేల మిలియన్ల సంవత్సరాల తర్వాత ఈ కార్బన్ ఓకేనా ఇదే ఎలా మారుద్దంటే వజ్రం కింద మారుద్దండి. ఇదే వజ్రం కింద మారుద్ది. మరి ఈ వజ్రాలు పైకి ఎలా వస్తాయంటే భూకంపాలు వచ్చినప్పుడు, అలాగే అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు, ఎక్కడో భూమి లోపల ఉన్నాయి కూడా నెమ్మదిగా భూమి యొక్క పై పొరల్లోనికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ వజ్రాలు గొప్పవా? మరి మనం గొప్పవాళ్ళమండి? మనమే గొప్ప. ఇవన్నీ కూడా దేవుడు మన కోసమే ఈ యొక్క భూమిలో పెట్టడం అనేది జరిగిందండి. కాబట్టి ఈ మూడింటికి కూడా సంబంధం అనేది ఉందండి. అంటే ఒక గొంగళ పురుగు సీతాకోక చిలుక మారటం, అలాగే విత్తనాలు ఓకేనా చనిపోయి తర్వాత దానికి జీవం దేవుడు దయచేసి తిరిగి ఒక మహావృక్షంగా మారటము, అలాగే బొగ్గు అనేది వజ్రం కింద మారటము, వీటన్నిటికి కూడా సంబంధం అనేది ఉంది. అలాగే ఇంకా చూసుకుంటే మనం దేవుడు ఇన్ని పెట్టినా, ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా మనిషి వినడం లేదని ఇంకా ఎన్నో మనం నమ్మడానికి ఎన్నెన్నో మరి నిజాలు, ఎన్నెన్నో విషయాలు మన ముందు దేవుడు పెట్టాడండి. మరి మీ అందరికీ ముత్యాలు తెలుసు కదండి. ముత్యాలు, నిజమైన ముత్యాలు చూసారా? నిజమైన ముత్యాలు, నిజమైన ముత్యాలు ఎలా ఉంటాయండి? అసలు నిజమైన ముత్యాలు ఎలా ఉంటాయి?
ఇప్పుడు మామూలుగా ఏలూరు వెళ్ళినప్పుడు కూడా సండే మార్కెట్లో ముత్యాల దండలు అమ్ముతారండి. తక్కువ రేటుకి వచ్చేస్తూ ఉంటాయి. తక్కువ రేటుకి 100-200 కూడా రావచ్చు. కానీ నిజమైన ముత్యాలకి చాలా కాస్ట్ అండి. ఈ నిజమైన ముత్యాలు ఎలా తయారవుతాయి? నిజమైన ముత్యాలు షైనింగ్ కూడా బాగా ఎక్కువ ఉంటాయండి. ఇదిగోండి, నిజమైన ముత్యాలు షైనింగ్ మంచి కలర్ఫుల్గా కనబడుతూ ఉంటాయి. అంటే ఈ యొక్క ముత్యాలు అనేవి ఎలా తయారవుతూ ఉంటాయి? ముత్యాలు ఎలా తయారవుతాయండి? ఇప్పుడు మీకు ఆల్చెప్పులు తెలుసు కదండి, ఆల్చెప్పులు. ఈ యొక్క ఆల్చెప్పుల్లోనికి ఇవన్నీ కూడా సముద్రాలు ఉంటాయండి. సముద్రాల్లో చూసుకుంటే రకరకాల జీవరాశులు, భూమి మీద కంటే సముద్రాల్లోనే ఎక్కువ జీవరాశులు అనేవి ఉంటాయండి. అయితే ఈ యొక్క ఆల్చెప్పుల్లోనికి ఒక ఇసుక రేణువు అనేది దాని లోనికి ఎంటర్ అయినప్పుడు అది ఆ యొక్క ఆల్చెప్పు అనేది చాలా వేదన అనుభవిస్తుందండి. ఒక ఇసుక రేణువు లోనికి వెళ్ళినప్పుడు అది చాలా వేదన అనుభవిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మన కంటిలో ఏదన్నా ఇసుక పడింది అనుకోండి, లేదా మట్టి పడింది అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక పద్యం కూడా ఉంది, చెప్పులోని ముళ్ళు చెవులోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని బాధ ఇంతింత కాదయ్యా, విశ్వదావిరామ వినరవేమ. అంటే చెప్పులో ముళ్ళున్నా ఇబ్బందిగా ఉంటుంది. చెవి దగ్గర కొంచెం జోరీగా అనేది సౌండ్ చేసింది అనుకోండి, అది ఇబ్బంది. కంటిలోని నలుసు, కంటిలో నలుసుకున్నప్పుడు అది ఎప్పుడైతే బయటకు వస్తుందా అప్పుడు దాకా మనకి ఎలా ఉంటుందండి? ఇబ్బందిగా ఉంటుంది. కాలు ముళ్ళు, కాళ్ళలో ముళ్ళు దిగినా కూడా చాలా ఇబ్బందిగానే, అది ఎంత చిన్న ముళ్ళైనా సరే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మనం బయటికి తీసేంత వరకు కూడా ఆ ఇబ్బంది అనేది అలాగే ఉంటుంది. అలాగే ఇంటిలోని పోరు, ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా కూడా చాలా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఈ యొక్క ఆల్చెప్పులోనికి ఒక ఇసుక రేణువు అనేది లోనికి వెళ్ళినప్పుడు అది కూడా ఎంతో బాధను అనుభవిస్తుందండి, ఎంతో బాధని అనుభవిస్తుంది. తర్వాత ఏం జరిగిందంటే, ఇలా ఇసుక రేణువు లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇది సముద్ర గర్భంలో లోనికి వెళ్ళిపోయి దాని మీద, అంటే ఒక ఇసుక రేణువు లోనికి వెళ్ళింది కదండి, దాని మీద కొన్ని రకాలైన ఓకేనా స్రావాలు స్రవించి అవన్నీ కూడా గట్టిపడిపోయిన తర్వాత చివరికి ఆ యొక్క గట్టిపడినవే ముత్యాల కింద మారుతాయండి. అలాంటి ముత్యాలు ఇచ్చి ఈ ఆల్చెప్పులు చనిపోతాయండి. అలాంటి ముత్యాలు ఇచ్చి ఇవి చనిపోవడం కూడా జరిగిద్దండి. కాబట్టి ఇలాంటి వాటికి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఉందండి, చాలా కాస్ట్లీ అండి ఇలాంటి ముత్యాలకి. కాబట్టి దేవుడు కూడా బైబిల్లో ఒక మాట చెప్పారండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అంటే ముత్యాలతోనే దేవుడు ఎందుకు పోల్చాడండి? అంటే ముత్యం అమూల్యమైనదా? ముత్యాలు అమూల్యమైనవైతే మరి స్త్రీలు ముత్యాల కంటే అమూల్యమైన వాళ్ళు. కాబట్టి మరి ఇన్ని చూపెట్టిన మనిషి చచ్చిన తర్వాత ఏ గోళ లేదు, ఏ గొడవ లేదు, ఎవరు చూసిచ్చారులే అంటే, మరి ఇవన్నీ ప్రకృతులు ఇవన్నీ చూస్తున్న నీవు ప్రతిదానికి మరో బ్రతుకు ఉంది అని తెలుసుకుంటున్న నీకు మరో బ్రతుకు లేదని ఎందుకు అనుకుంటున్నావు? నీకు కూడా ఏముంది? మరో బ్రతుకు అనేది ఉందండి. ఇప్పుడు ఆల్చెప్పుల్లో ఈ యొక్క ముత్యాలను ఎలా వాడుతున్నాయి ఇవన్నీ చూస్తున్నాం. ఆ యొక్క ఆల్చెప్పులు చనిపోయిన తర్వాత వాటి యొక్క కర్పూరం తీసుకొని మామిడికాయ టెంకల్ లాంటి గీస్తూ ఉంటారండి.
మాగాయికి గీస్తారు కదా, కొన్ని కొన్ని ఏరియాల్లో ఇలాంటివి మాగాయికి గీస్తూ ఉంటారు. ఇవన్నీ ఉపయోగించుకుంటున్నాం. అందులో ఉన్న ముత్యాలు ఎలా ఏర్పడుతాయి అన్నీ తెలుసుకుంటున్నాం. ఓకేనా? ఒక విత్తనం చనిపోయిన తర్వాత తిరిగి అది మహావృక్షంగా మారుతుంది. ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నావు కానీ, తెలుసుకుంటున్నావు కానీ, నీకు మరో బ్రతుకు లేదని ఎందుకు అనుకుంటున్నావు? కాబట్టి మనకు కూడా మరో బ్రతుకు అనేది ఉంది. కాబట్టి దేవుడు నిర్మించిన యొక్క మట్టి దేహం అనేది మనిషి అయ్యాడండి. పేరు పెట్టి మనకి బ్రతుకును కూడా దేవుడు ఇచ్చాడండి. ఆయుష్కాలాన్ని కూడా ఇచ్చాడండి. ఆయుష్కాలం ఇచ్చిన తర్వాత ప్రారంభంలో మరి సుమారుగా 1000 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చారు. తర్వాత నెమ్మదిగా ఆయుష్కాలం అనేది తగ్గించుకుంటూ వచ్చారు. తర్వాత మోషే గారి టయానికి వచ్చేటప్పటికి 120 సంవత్సరాల ఆయుష్కాలం అనేది తగ్గించబడిందండి. తర్వాత ఇంకా చూసుకుంటే కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మనిషి ఆయుష్కాలము 60-70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో 100 ఏళ్ళు 110 ఏళ్ళు కూడా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే సుమారుగా అయితే ఇప్పుడు దేవుడి మాట ఏది కూడా అన్నీ కరెక్టేనండి. అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, మంచి ఆరోగ్య రహస్యాలు అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటే అక్కడక్కడ 100 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటామండి. జపాన్లో ఒక ఏరియా ఉందండి. జపాన్లో ఉకినోవా అనే ద్వీపంలో, జపాన్లో ఉకినోవా అనే ద్వీపంలో ఉన్నవాళ్ళు వాళ్ళు సుమారుగా 100-110 ఏళ్ళు బ్రతికిస్తూ ఉంటారండి. 100-110 ఏళ్ళు. చూడండి ఇలా ఉంటారు బామలు. వీళ్ళు 100 ఏళ్ళు 110 ఏళ్ళు ఎలా బ్రతికేస్తున్నారండి? వాళ్ళు మంచి ఆరోగ్య రహస్యాలు, ఆరోగ్య నియమాలన్నీ కూడా పాటిస్తున్నారు. వాళ్ళు తినే తిండి వేరు, మనం తినే తిండి వేరు. కాబట్టి మంచి ఆరోగ్యంగా వాళ్ళకి మళ్ళాగా కాళ్ళ నొప్పులు, దగ్గు, జలుబు అంటే పద్దాకా రావడం ఇలాంటివి ఏమీ కూడా ఉండదండి. మరి ఈ విధంగా ఇవన్నీ చేస్తున్నారు కానీ మనిషికి పునరుత్థానం ఉందని ఎందుకు నమ్మట్లా? వాళ్ళు బ్రతికేస్తున్నారు. 100 ఏళ్ళు 110 ఏళ్ళు బ్రతుకుతున్నారు అంటున్నారు. దేవుని సెలవు లేకుండానే బ్రతుకుతున్నారా? ఏదైనా దేవుడు వాళ్ళకి ఆయుష్నిస్తేనే బ్రతుకుతారు. ఎంత ఆరోగ్యం ఉన్నా కూడా అది దేవుడు ఆయుష్ కూడా ఇవ్వాలండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని చాలండి ఎట్లు చెప్పుచున్నారు? క్రీస్తు ఇక్కడ మృతుల్లో నుండి లేచాడని చెప్తూ ఉంటే, ప్రకటింపబడుతూ ఉంటే మీలో కొందరు ఏం చేస్తున్నారంట? మీలో కొందరంటే వాళ్ళెవరు? క్రైస్తవులే. చాలా మంది వాళ్ళు దుర్బోధ చేస్తూ ఇది కూడా మీరే దుర్బోధ చేస్తున్నారంటారు. ఇక్కడ కూడా పౌలు గారు ఏం చెప్తున్నారంటే క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు అంటే వీళ్ళు కూడా దేవుని నమ్మిన వాళ్ళే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మృతుల పునరుత్థానం లేదంటున్నారంటే వాళ్ళు అదే బైబిల్ పట్టుకున్న వాళ్ళు మరి మృతుల పునరుత్థానం లేదని ఎలాగ చెప్తున్నారని పౌలు గారు అంటున్నారండి.
మృతుల పునరుద్ధానం ఉందా లేదా? ఒకవేళ ఆ విధంగా పునరుద్ధానం కనుక లేకపోతే మీ ప్రయాసంతో కూడా వ్యర్థమే అని పౌలు గారు చెప్తున్నారండి. అంతే కదా. ఇప్పుడు మనం దేనికోసం, యేసుక్రీస్తు వారు ఎలా అయితే 3వ దినాన తిరిగి లేచారో, ఆయన ఎలా అయితే పునరుద్ధానుడై లేచాడో మనం కూడా తిరిగి లేస్తాం. అది మన విశ్వాసం. ఒకవేళ క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే అని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు అంట. మీరు కనుక మరి యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేపబడకపోతే మీ విశ్వాసం కూడా వ్యర్థమే. ఆయన ఆల్రెడీ మృతుల్లో నుండి తిరిగి లేచారు అని చెప్తున్నారండి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణము లేదా చనిపోయి 3వ దినాన తిరిగి లేచడం కాముగా అయిపోయిందండి. ఎవరికి తెలియకుండా గప్చుప్పుగా అయిపోయిందా? అందరికీ తెలిసేలాగానే. అంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికంటే ముందు కాముగా చంపేద్దామని చూశారండి. కాముగా సైలెంట్గా యేసుక్రీస్తు వారిని, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ వేయడానికంటే ముందు యేసుక్రీస్తు వారి మీద మర్డర్ ప్లాన్ జరిగాయి లేదండి? జరిగాయి. చాలా మంది ఆయన ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా, ఆయన చంపుతామని చూశారండి. కానీ దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదండి. అందరికీ తెలిసేలాగానే రోమా ప్రభుత్వం అంటే ఎవరికి తెలియదండి. అసలు చాలా గొప్ప సామ్రాజ్యంగా మనం చెప్తూ ఉంటాం. మాదీయ, పారసీక, గ్రీకు, రోమా సామ్రాజ్యాలు. అలాంటి రోమా చరిత్ర కాలంలో అందరికీ తెలిసే విధంగా మరి యేసుక్రీస్తు వారు మరణించడం, తిరిగి 3వ దినాన తిరిగి లేవడం కూడా జరిగిందండి. ముందే చెప్పాడు యేసుక్రీస్తు వారు, నేను తిరిగి మళ్ళీ లేస్తాను. అప్పుడు ఆయన ఉన్న కాలంలో ఉన్న వాళ్ళు భయపడిపోయి, అయ్యా ఆ వంచకుడు మళ్ళీ 3వ దినాన తిరిగి లేస్తా అన్నాడు, కాబట్టి మేము కొంతమంది సైనికులను తీసుకువెళ్ళి సమాధిని భద్రం చేస్తాం అని సమాధికి రాజముద్ర కూడా వేస్తారండి. రాజముద్ర అంటే ఏంటంటే, రాజముద్రకి ఎంతటి విలువ ఉంటుందంటే, ఇప్పుడు బ్రహ్మరాతను బ్రహ్మ కూడా మార్చలేదు అంటారు కదా, ఒక సామెత. ఇది మామూలుగా చెప్తూ ఉంటారు. అలాగే రాజముద్రనే రాజు కూడా మార్చలేడు. రాజముద్రనే రాజు కూడా మార్చలేడు. ఎస్తేరు గ్రంథంలో మనం అంతకుముందు ఎగ్జాంపుల్ చదువుకున్నాం కదండి. ఎస్తేరు గ్రంథంలో మరి మొర్దెకైను చంపమని హామాను అనే వ్యక్తి రాజు యొక్క ఉంగరాన్ని తీసుకుని రాజముద్ర చేత ముద్రించి మొర్దెకైని అలాగే యూదులందరినీ కూడా చంపమని ఆజ్ఞిస్తాడండి. అప్పుడు ఎస్తేరు వెళ్ళి అడిగినప్పుడు అహేశ్వరుష్ రాజు ఏమంటారు, అది అసలు ఒకసారి రాజు చేత ముద్రిస్తే దాన్ని మార్చడం రాజతరం కూడా కాదు. అంటే ఒకవేళ మారిస్తే రాజును కూడా చంపేయచ్చు వీళ్ళు. అలాంటి అధికారం అనేది ఉందండి. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మరణించిన తర్వాత సమాధిలో పెట్టినప్పుడు దాని మీద కూడా ఏం చేస్తారంటే రాజముద్ర వేస్తారండి. ఎందుకు వాళ్ళకి అంత భయం? ఎవరన్నా వచ్చి ఒకవేళ ఎత్తుకెళ్ళిపోతారేమో, ఈయన 3వ దినాన్ని తిరిగి లేస్తా అన్నాడు, మరి ఈ విషయం అందరికీ తెలిసిపోద్దేమో అని వీళ్ళు భయపడుతున్నారండి. అలాగే దానియేలు గ్రంథంలో కూడా చూసుకుంటే, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గృహ
ద్వారమున వేసి దాని మూసిరి మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజముద్రను అతని అధికార ముద్రను వేసి చాలండి దాన్ని ముద్రించరి. ఇక్కడ దానియేలు గారిని కూడా సింహాల బోన్లో వేస్తారండి. తెలుసు కదా మనందరికీ కూడా, ఎన్నోసార్లు మనం నేర్చుకున్నాం. ఇక్కడ దానియేలు గారు సింహాల బోన్లో వేసినప్పుడు ఒకవేళ అంటే రాజు మరి దానియేలు ఎలాంటి వాడో రాజుకి తెలుసండి. కానీ ఒకవేళ దానియేలు విషయమే రాజు యొక్క నిర్ణయం ఏమైనా మారిందేమని చెప్పి ఏం చేశారంటే దానియేలు సింహాల గుహలో వేసిన తర్వాత దాని మీద ఏం చేశారు, రాజముద్రను కూడా వేస్తారండి. అంటే ఒకవేళ తర్వాత రాజు తన యొక్క మనసు మార్చుకోవడం, దానియేలు విడిపించని చెప్పడం అలాంటివి కూడా కుదరవండి. ఇలాంటివి చేశారు. అయినప్పటికీ దేవుడు దానియేలుని అద్భుతంగా మరి సింహాల బోనులో అతనికి ఏమాత్రం కూడా హాని కలగకుండా సింహాలన్నీ కూడా కుక్క పిల్లల్లాగా దానియేలు ముందు ఓకేనా తోకాడించుకుంటూ ఉంటాయండి. మరి ఇలాంటి ఎన్నో అద్భుత కార్యాలు అనేవి మనం బైబిల్లో చూస్తూ ఉంటామండి. కాబట్టి వీళ్ళు యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని దాయాలని చూసినా ఏం ఆగలేదన్న వార్త. యేసుక్రీస్తు వారు తిరిగి పునరుత్థానుడే మూడవ దినాన తిరిగి లేవడం కూడా జరిగిందండి. కాబట్టి ప్రభు ఎలా అయితే యేసుక్రీస్తు వారు ఎలా అయితే పునరుత్థానుడే లేచాడో మనకు కూడా మరొక జీవం ఉంది. మనకు కూడా ఏముందంటే పునరుత్థానం అనేది ఉంది. మనకు కూడా మరొక జీవితం అనేది ఉంది. అది మన యొక్క విశ్వాసం. కాబట్టి సువార్త అంటే ఏంటంటే మన ఫ్యూచర్ గురించి కూడా చెప్పాలండి. మన ఫ్యూచర్ మరి బైబిల్లో మన ఫ్యూచర్ గురించి కూడా చెప్పబడిందండి, చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఒక బొగ్గు అనేది వజ్రంగా మారుతుందంటే మారుతుంది. నమ్ముతున్నామా? నమ్ముతున్నాం. అలాగే విత్తనం మహావృక్షంగా మారుతుందా? మారుతుంది. నమ్ముతారా? నమ్ముతాం. గొంగళి పురుగు సీతాకోక చిలుక మారుతుందంటే మారుతుంది. అలాగే ఒక ఇసుక రేణువు ఒక ముత్యపు ఆల్చెప్పులోకి వెళ్ళినప్పుడు అది కూడా ముత్యం కింద మారుతుంది. నమ్ముతారండి? నమ్ముతారు. కాబట్టి అలాగే ఈ యొక్క మట్టి దేహం కూడా తిరిగి మహిమ దేహంగా మారబోతుంది. నమ్ముతారండి? నమ్మాలి. ఇది సువార్త. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎలా అయితే పునరుత్థానుడై తిరిగి లేచాడో అలాగే మనం కూడా ఏదో ఒక రోజున దానికి కూడా దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేశాడంటండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 31, 32 వచనాలండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. అది ఏ దినమో మనకు తెలియదండి. కానీ దేవుడు ఒక దినాన్ని అయితే మాత్రం నిర్ణయించాడు. అంటే దేవుడు కూడా మనకి తీర్పు తెచ్చడానికి ఒక దినాన్ని కూడా దేవుడు నిర్ణయించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నామండి. కాబట్టి మనకు కూడా మరొక జీవితం అనేది ఉంది. కాబట్టి అదే విధంగా మనకు మరొక జీవితం ఉంది. కాబట్టి మన యొక్క జీవిత కాలంలో మరి పరిశుద్ధంగా జీవిస్తూ పాపానికి దూరంగా ఉంటూ మరి దేవుని కోసం బ్రతికితే మనకు కూడా మరొక జీవితం అనేది ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి మనిషికి మరొక జీవితం ఉంది, మరో బ్రతుకుందని తెలియజేయడానికి దేవుడు బైబిల్లో కూడా అనేక రకాలుగా ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో రకమైన ఉదాహరణలు బైబిల్లో పెట్టారండి. ఇవన్నీ కూడా ఎందుకంటే
మనము తెలుసుకోవడానికి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎలా అయితే పునరుత్థానుడే తిరిగి లేచాడో మనం కూడా అదే విధంగా లేస్తాం. మరో బ్రతుకు అనేది ఉందని తెలియజేయడం మరి ఈ పాఠం యొక్క సారాంశం అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి మనిషికి మరో జీవితం ఉంది అనే విషయాల గురించి యొక్క పిల్లల గురించి చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం దాన్ని జీవించండి. మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకొని బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచమని, విన్న వాక్యాన్ని అనేక మందికి చెప్పే బిడ్డలుగా ఉండటానికి వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచమని, మహిమ ఘనత ప్రభువులు మీరే పొందాలని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.